లైఫ్ లైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్, అలాగే థైరాయిడ్ సమస్యతో బాధపడటం ఈ మధ్య ఎక్కువగా మనం తరచుగా వింటూ ఉంటున్నాం. సో థైరాయిడ్ రావడానికి కారణం ఏంటంటారు? ఇప్పుడు ఆయుర్వేద ప్రకారం అయితే కఫ మళ్ళీ వాత దోషాల నుంచి వస్తుందండి. థైరాయిడ్లో టూ టైప్స్ ఉంది. ఒకటి వచ్చేసి హైపో, మళ్ళీ హైపర్. హైపో థైరాయిడిజం వచ్చేసి అంటే ఇప్పుడు కామన్గా చూసేది హైపోనే. సో హైపో వచ్చేసి కఫ దోషం నుంచి వస్తుంది. ఇది కంప్లీట్గా లైఫ్ స్టైల్ డిజార్డరే. ఇక్కడ వెయిట్ ఎక్కువగా అవుతారు, మళ్ళీ స్కిన్ డ్రై అవుతుంది, అండ్ ఎప్పుడు మూడీగానే ఉంటారు. నిద్ర చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి, హెయిర్ ఫాల్ ఉంటుంది. కాన్స్టిపేషన్ ఇస్ ది మెయిన్ సిమ్టమ్ ఇన్ దీస్ పీపుల్. ఇప్పుడు హైపర్ అయితే వాత మళ్ళీ పిత్త దోషం నుంచి వస్తుంది. ఇక్కడ T3, T4 లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. హైపోలో అయితే TSH అంటాము, అది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వాత పిత్తం ఉంది కాబట్టి డ్రైనెస్ ఆఫ్ ది స్కిన్ ఉంటుంది, ఆఫ్ ది హెయిర్ రెండు ఉంటుందండి. మళ్ళీ వెయిట్ డిక్రీజ్ అవుతూనే ఉంటారు. ఇక్కడ లూజ్ మోషన్స్ చాలా ఎక్కువ అవుతుంది. సో ఇవి థైరాయిడ్లో ఉండే టూ టైప్స్. ఓకే అండి, మాకు కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి. శిరీష ఏలూరు నుంచి. శిరీష్ గారు డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి. నేను ఏజ్ వచ్చి 21 years మేడం, అన్మ్యారీడ్. మీ వాయిస్ అంత దీనిగా లేదు. ఓకే అండి, 21 years అన్మ్యారీడ్ అంటే చెప్పండి. పీసీఓడి ప్రాబ్లం ఉందండి 3 years నుంచి. అంటే బ్లీడింగ్ అసలు అవ్వట్లేదు. మెడిసిన్ వేసుకుంటేనే మంత్లీ పీరియడ్ కూడా వస్తుంది, లేదంటే 2 months 3 months పడుతుంది. ఓకే అండి. దానివల్ల కొంచెం బాడీ కూడా వీక్ గా ఉంటాను నేను జనరల్లీ. దానివల్ల ఫీవర్స్ ఒకటిను, బాడీ పెయిన్స్ అని, హెడేక్ అని ఇలాగా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. అదే ఏం ఫుడ్ ఏం తినాలంటారు? ఏమి ఇంటి దగ్గర నేనేమైనా చేయొచ్చా అని చెప్పి. ఇది యాక్చువల్గా మీరే మెడిసిన్ తీసుకోనికి కాదు. బికాజ్ ఇప్పుడు మీకు అప్పుడే ఫీవర్ కూడా వస్తూ ఉంది అంటే ఎక్కడో ఇన్ఫెక్షన్ ఉంది అని. సో మీరు ఒక్కసారి మీ రిపోర్ట్స్ అన్ని తీసుకొని రండమ్మా, చూసి మేము చెప్తాము. ట్రీట్మెంట్ అయితే ఉంది మీకు 21 years అంతే కాబట్టి ఫుల్గా క్యూర్ అవుతుందమ్మా. అంటే 3 years నుంచి బాధపడుతున్నారని చెప్తున్నారు. అంటే టెస్ట్ చూసిన తర్వాత మీరు చెప్పగలరు. అవును, సైజ్ చూసి చెప్పచ్చు ఏమైందనేది మీరు చెప్పగలరంటారు. అలాగే ఇప్పుడు ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళకి అంటే తగ్గే అవకాశం ఉంటుందంటారా మెడిసిన్స్ వాడితే కనుక? అంటే ఎప్పుడు క్యూర్ అవుతుందంటారు? థైరాయిడ్ వచ్చేసి ఇంత స్టిపులేటెడ్ టైంలో క్యూర్ అవుతుంది అని చెప్పి కష్టం అండి. సో ఇప్పుడు హార్మోనల్ పిల్స్ వేసుకుంటూనే ఉంటారు థైరాయిడ్కు. అలాంటి ఇప్పుడు 2-3 years నుంచి ఉంది, వేసుకుంటూనే ఉన్నారంటే 1.5 year దాకా మెడిసిన్ తీసుకొని. అండ్ ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యోగా మస్ట్. ఇక్కడ యోగా చేసినప్పుడు మెడిసిన్స్తో పాటు 1.5 year లోపలే క్యూర్ అయిపోతుంది. సో పూర్తిగా క్యూర్ అయ్యే అవకాశం ఉంది. ఎస్, అంటే కంపల్సరీ మెడిసిన్స్ తో పాటు అంటే యోగా ఇస్ ఎ మస్ట్ అండ్ షుడ్ అంటారు. అవునండి. సో ఎంత టైం యోగా చేయాలి అంటారు? రోజు ఒక 45 minutes దాకా యోగా చేస్తే చాలు. దాంట్లో కూడా హాఫ్ అన్ అవర్ వచ్చేసి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మంచిది. ఎస్, మరి కాలర్ ఉన్నారండి. సత్యప్రకాష్ హైదరాబాద్ నుంచి. సత్యప్రకాష్ గారు చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, నమస్తే సార్. నమస్తేనండి. యు ఆర్ మేకింగ్ యువర్ స్టేట్మెంట్స్ ఇన్ ద టీవీ which are not substantiated by your arguments or with clinical trials. You said fibroids can be cured by Ayurveda with medicines only. Can you explain me in the Ayurvedic philosophy how you are going to cure the fibroids with Ayurveda medicines? Can you tell me about your Tridosha theory prakaramu ఏ మెడిసిన్స్ వాడితే మీకు ఫైబ్రాయిడ్స్ కరిగిపోతాయి కొద్దిగా చెప్పగలుగుతారా? సార్, ఇక్కడ ఈ ఇంటర్నల్ మెడిసిన్తో పాటు నేను అప్పుడే చెప్పాను, బస్తీ అనే ట్రీట్మెంట్ ఉంది, ఉత్తర బస్తీ అనే ట్రీట్మెంట్ ఉంది. ఇక్కడ కఫం మళ్ళీ వాత ప్రిడామినెంట్ అయిన మెడిసిన్స్ వాడి దాన్ని అంటే ఉత్తర బస్తీ ఇస్తే ఫైబ్రాయిడ్ వచ్చేసి సైజు తగ్గిన రికార్డ్స్ ఉంది.
సో యూ కెన్ జస్ట్ విజిట్ అవర్ సెంటర్ సార్. సో సెంటర్కి వస్తే మీకు వాళ్ళకి తెలుస్తాయి అంటారు. అవునండి. ఎస్. అలాగే ఈ ఫైబ్రాయిడ్ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు అంటే ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారంటారు అసలు ఎక్కువగా? అంటే వాళ్ళకి హెల్త్ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అంటారు అసలు? ఒబెసిటీ ఉంటుందండి, దాంతో పాటు హెవీ బ్లీడింగ్ ఉంటుంది, హెవీ పెయిన్స్, బాడీ పెయిన్స్ ఉంటుంది, బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు ఫ్యాక్టర్స్ వల్ల ఈవెన్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లము ఉంటుంది. అండ్ వాళ్ళు వెయిట్ ఎక్కుతూనే ఉంటారు, హెడేక్, మళ్ళీ టెండర్నెస్ ఆఫ్ ది పార్ట్స్ అంటాము, హ్యాండ్స్, లెగ్స్, థైస్ ఎస్పెషలీ టెండర్నెస్ ఉంటుంది. ఇవన్నీ సిమ్టమ్స్ అంటారు. సో ఆ సిమ్టమ్స్ ఎప్పుడైతే ఉన్నట్టుగా ఉంటాయి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలంటారు చూపించుకోవడానికి. అవునండి. సో ఒకవేళ వీళ్ళు ఇలా ప్రొలాంగ్ చేశారనుకోండి, అది ఎక్కడికి దారి తీసే అవకాశం ఉంటుందంటారు? సో డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా టైం ఎలా ప్రొలాంగ్ చేశారనుకోండి, ఇప్పుడు కిడ్స్ లేకపోతే దే షుడ్ కమ్ ఎర్లీ స్టేజ్, లేకపోతే ఇన్ఫర్టిలిటీ వాళ్ళ లైఫ్ లాంగ్ అయిపోతుంది. లేదు కిడ్స్ అయ్యారు అంటే బిడ్డలు ఉన్నారు కానీ ఫైబ్రాయిడ్ ఉంది అంటే హెవీ బ్లీడింగ్ అయ్యేటప్పుడు పాండు అంటాము, అనిమియా సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు వీక్గా అవుతారు, దే డిక్రీజ్ ఇన్ వెయిట్, మళ్ళీ ఇవన్నీ వస్తూనే ఉంటాయి. మెనోపాజ్ స్టేజ్ అయిపోయినాక ఇంకా ప్రాబ్లం ఎక్కువనే అవుతుంది. అంటే ఇవన్నీ ఇప్పుడు ఏం నెగ్లెక్ట్ చేసింటారో అవన్నీ అప్పుడు మళ్ళీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, మరో కాల్ ఉన్నారండి. సుజాత గారు, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం డాక్టర్. చెప్పండి. డాక్టర్ గారు, మాకు 7 years అవుతుందండి మ్యారేజ్ అయ్యి, ఇంకా పిల్లలు లేరు. నాకు PCOD ఉందని తెలిసిందండి. ఓకే అండి. వేరే ఇంకేమైనా టెస్టులు చేయించుకున్నారా? సిటీ స్కాన్ కానీ ఏమన్నా? చేయించానండి. ఇంకా థైరాయిడ్ కూడా ఉంది. ఓకే అండి. కాదు, PCOD ఏమైనా ఉంది అని చెప్పారా? చెప్పారండి, సిస్ట్ ఉంది అని చెప్పారు. ఓకే అండి. ఓకే, మీరు ఒకసారి రిపోర్ట్స్ పట్టుకొని రండి. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది అంటే ఫీమేల్ అండ్ మేల్ ఈ ఇద్దరికి టెస్ట్ చేసి చేయాలి. అంటే ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇద్దరికి ట్రీట్మెంట్ అయితే మస్ట్ ఇక్కడ. అండ్ ఈవెన్ ఫర్ హర్ బస్తీ ఈజ్ ది బెస్ట్ ట్రీట్మెంట్. బస్తీ ఇచ్చింగ్కి ముందు విరేచనం అనే ఒక ట్రీట్మెంట్ ఉంది, దాన్ని ఇవ్వచ్చు. మళ్ళీ థైరాయిడ్ ప్రాబ్లం ఉంది కాబట్టి రెగ్యులరైజ్ చేసింగ్కి లెవెల్స్ నస్యం అని ఇంకో ట్రీట్మెంట్ ఉంది, దాన్ని చేయొచ్చండి. సో ఈ ట్రీట్మెంట్స్ తీసుకుంటే కనుక తగ్గే అవకాశం ఉంటుంది. అవునండి. సో ఈ థైరాయిడ్ సమస్య రాకుండా ఉండాలి అంటే కనుక అసలు ఏం చేయాలంటారు? ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్ ఉంటే 90% దాకా వస్తుంది. బట్ అర్లీ స్టేజెస్లోనే ట్రీట్మెంట్ తీసుకునేది మంచిది. ఒక్కసారి నేను ఇప్పుడు చెప్పిన సిమ్టమ్స్ అన్నీ ఉంది అంటే వస్తే వాళ్ళకి ఫస్ట్ వెయిట్ రెడ్యూస్ అయ్యేలాగా, మళ్ళీ నస్యం చెప్పాను కదా, ఇది ట్రీట్మెంట్ తీసుకునే దానివల్ల నార్మల్సీకి వస్తుంది. ఇది రాగానే ఉండాలంటే లైఫ్ స్టైల్లో కంప్లీట్ చేంజెస్ చేసుకుంటే మంచిది. అండ్ ప్రివెంటివ్గా కూడా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసేది మంచిది. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మస్ట్ అండ్ షుడ్ మస్ట్ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి అంటారా? అవునండి, చేయొచ్చు. చేస్తే కనుక మంచిది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది. ఓకే అండి, మరి కాల్ ఉన్నారు. సత్యప్రకాష్ గారు, చెప్పండి. మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి డాక్టర్ గారికి. హలో డాక్టర్ గారు, యు ఆర్ మేకింగ్ ఏ స్టేట్మెంట్ ఇన్ ది టీవీ మీలో స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఫైబ్రాయిడ్స్ కెన్ బి క్యూర్డ్ విత్ ఆయుర్వేద అని. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ది, అదే చెప్తున్నాను, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ది థియరీ, ఆయుర్వేద త్రిదోష థియరీ ప్రకారము ఎట్లా ప్రొసీడ్ అవుతారో దాన్ని మీరు చెప్పగలుగుతారా? సార్, నేను అప్పుడే దీనికి ఇచ్చాను ఆన్సర్. కఫ మళ్ళీ వాత దోషాలు ఉంటుంది కాబట్టి ఫస్ట్ దీనికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. మళ్ళీనే అంటే ఫైబ్రాయిడ్ సైజ్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. పిత్తాన్ని ఎందుకు ట్రీట్ చేయాలి అంటే బ్లీడింగ్ ఎక్కువగా ఉంటుంది. దిస్ కమ్స్ అండర్ వన్ ఆఫ్ ది యోని వ్యాపత్ అండి. ఆయుర్వేదంలో 20 యోని వ్యాపత్స్ ఉంది. దిస్ కమ్స్ అండర్ వన్ ఆఫ్ దాట్.
సో ఇక్కడ రక్త దోషాన్ని ఎలా ట్రీట్ చేస్తామో సేమ్ వే ఈవెన్ కఫ షుడ్ బి ట్రీటెడ్. ఓకే అండి, మరి కాలర్ ఉన్నారండి విజయ రాజమండ్రి నుంచి. విజయ్ గారు హలో, నమస్తే సార్. ఎస్, నమస్కారం అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అమ్మా. మేడం, నాకు పీసీఓడి ప్రాబ్లం ఉందండి. ఓకే. అది నేను ఇక్కడ మా ఊర్లో డాక్టర్ సార్ చూపించుకుంటే అది ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏమి కాదు, మ్యారేజ్ అయిన తర్వాతే దానికి అని చెప్పి చెప్తున్నారు. ఓకే. ఇప్పుడు ఈ పీసీఓడి ప్రాబ్లం అంటారా మ్యారీడ్ అవ్వక ముందు దాకా? అంటే మీకు మోస్ట్లీ పీసీఓడి ప్రాబ్లం ఉన్న సైజ్ చిన్నగా ఉందేమో, సో దానికే డాక్టర్ అలా చెప్పారండి. సో సైజు చిన్నగా ఉండి మీకు డేట్స్ రెగ్యులర్గా ఉంది అంటే దాంతో ఏం ప్రాబ్లం లేదు. అయితే మీరు అవాయిడ్ చేయాల్సింది స్వీట్స్, మళ్ళీ కొన్ని అంటే కర్డ్స్ ఇలాంటివి అవాయిడ్ చేస్తే మంచిది. అలాగే మీ స్టార్ ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స పద్ధతులు ఉన్నాయంటారు ఈ పీసీఓడికి కానీ, లేకపోతే అండాశయంలో ఉన్నటువంటి నీటి బుడగలు కానివ్వండి, వీటిలన్నిటికీ ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి ఇక్కడ? పంచకర్మ ట్రీట్మెంట్స్ అన్నీ ఉన్నాయండి. మళ్ళీ ఇంటర్నల్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ఉంటుంది. ఇప్పుడు ఎక్స్టర్నల్ అంటే బాహ్య పరిమార్జనం అంటాము. యోని పిచ్చు, యోని సేక, యోని ప్రక్షాళన అని కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇవి లోకల్ ట్రీట్మెంట్ ది వెజైనా అండ్ యూట్రస్. సో ఇలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, బాగా మంచిగానే పని చేస్తుంది. అంటే ఎక్స్టర్నల్గా అంటే ఏం ట్రీట్మెంట్స్ ఉంటాయి అంటారు? ఇంటర్నల్గా అంటే కషాయం సేవ ఇస్తూ ఉంటారు, ఇంటర్నల్గా ఉంటాయి. ఎక్స్టర్నల్గా ఏంటి అంటారు? ఎక్స్టర్నల్గా అంటే ఇప్పుడు యోని పిచ్చు అంటాము, అంటే డోష్ అని చెప్పచ్చు. ప్రక్షాళనం అని ఉంటుంది. లోకల్ ట్రీట్మెంట్ ఇప్పుడు వైట్ డిశ్చార్జ్ ఉండే పేషెంట్ వచ్చారు, పీసీఓడిఎస్ సమస్య ఉంది అంటే ఆ లోకల్ ఏరియాకు ఇచ్చే ప్రక్షాళనం ట్రీట్మెంట్ అండి. అది ఏవైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో అవన్నీ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంది. ఎక్కువ తగ్గిపోయే ఛాన్సెస్ మాత్రం ఎక్కువ ఉన్నాయి అంటారు. అవునండి. సో హౌ మెనీ మంత్స్ పడుతుంది అంటారా, ఎన్ని రోజులు? లేదు, ప్రక్షాళనం ఇప్పుడు వైట్ డిశ్చార్జ్గా అయితే ఇన్ఫెక్షన్ని బట్టి బట్ మినిమం 7 to 10 days దాకా ట్రీట్మెంట్ తీసుకుంటే చాలు. అండ్ ఇంటర్నల్ మెడిసిన్ ఫర్ 3 to 4 months. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నల్గా ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉన్నా క్యూర్ అవుతుంది, మళ్ళీ రాక ఉంటుంది. సో ఒక 3 to 4 months దాకా ఇంటర్నల్ ట్రీట్మెంట్ తీసుకున్నా చాలు. అంటే మెడిసిన్స్ అందరికి అందుబాటులో ఉండే విధంగా, అందరూ తీసుకునే విధంగా ఉంటాయి అంటారా? సో ఆయుర్వేదం అనగానే కొంతమంది ఆయుర్వేదం అన్నట్టుగా అంటూ ఉంటారు కదా, సో అలా కాకుండా ఆయుర్వేద మెడిసిన్స్ అందరికీ తీసుకునేటట్టుగా ఉంటాయి అంటారు? అవునండి, ఉంటుంది. అది లేక టేస్ట్ అని కొందరు ఇది చేస్తారు. అయినా టేస్ట్ దాంతో పాటు ఇంకా స్వీట్గా ఉండే అంటే కొన్ని వాళ్ళు టేస్ట్ చేసి తీసుకునే ఎట్లా మందులు ఉన్నాయి, దాన్ని ఇస్తాము. సో ఏదైనా సరే టాబ్లెట్స్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ థెరపీస్ ద్వారా సో మొత్తం క్యూర్ చేసే అవకాశం ఉంటుందంటారు. అవునండి. ఎస్, ఓకే డాక్టర్ గారు, లైఫ్ లైన్ కార్యక్రమం వచ్చిన థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఇది ఈనాటి లైఫ్ లైన్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV1.